హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను దుబాయ్లో ఉన్నాను కదా. దుబాయ్ని ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఎక్స్ప్లోర్ కంటే ముందు నేను కొనాల్సిన కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అవి ఉన్నాయన్నమాట. బేసిక్గా చాలామంది దుబాయ్ ఎందుకు వస్తారంటే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అని చాలా తక్కువలో మనం గ్రాప్ చేయొచ్చని. ఆ గ్రాప్ చేసిన వాల్యూకి దుబాయ్ ట్రిప్ ఫ్రీగా చేసేయచ్చు మనం. అవునో కాదో వీడియోలో మీరే చూడండి. అండ్ దట్టు ఒక స్పెషల్ పర్సన్ అయితే కలవబోతున్నాను. ఆ స్పెషల్ పర్సన్ ఎవరో మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే థంబ్నెయిల్లో ఉన్నాడు కదా. సో ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అయితే కలవబోతున్నాను. ఇప్పుడు నేనున్నది స్పోర్ట్స్ సిటీ దుబాయ్ అనమాట. ఇక్కడ నుంచి నేను మీనా బజార్ అయితే వెళ్తున్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ దూరంగా ఒక సూపర్ మార్కెట్ కనిపిస్తుందా, అది ఒక సూపర్ మార్కెట్. ఆ సూపర్ మార్కెట్ ఆపోజిట్ బస్ స్టాప్ అది ఉంటుంది. సో ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాను నేను ఇప్పుడు. ఆహా, పొద్దున్నే చూడండి, అద్దరిపోయే కారు దర్శనం ఇచ్చింది. ఎదురుగుండా కనిపిస్తుంది చూడండి, అది దుబాయ్ స్పోర్ట్స్ స్టేడియం అనమాట. అదిగోండి దుబాయ్ స్పోర్ట్స్ స్టేడియం. ఆహా, అద్దరిపోయే పసుపు రంగు కారు. బాబా కేకలు అరుపులు పెట్టించిందిలే. ఇది గ్రాండో సూపర్ మార్కెట్ ఆపోజిటే. అదిగోండి బస్ స్టాప్. ఇప్పుడే బస్ అయితే వచ్చింది. పర్లేదు, దీని తర్వాత ఇంకో బస్కి అయితే వెళ్దాం మనం. బస్ స్టాప్కి అయితే వచ్చేసాను. ప్రస్తుతం నేనున్నది స్పోర్ట్స్ సిటీ దుబాయ్. ఓకే, నేను వెళ్ళాల్సింది దుబాయ్ ఇంటర్నెట్ సిటీ మెట్రో స్టాప్. బస్ నెంబర్ వచ్చి F34 అనమాట. ఇదిగోండి, మండే టు థర్స్డే ఫస్ట్ బస్సు 4:38కి వస్తుంది. తర్వాత అప్ టు 9 o'clock దాకా ప్రతి అరగంటగా ఉంటుంది. 9 నుంచి 12 దాకా ప్రతి 25 minutesకి ఉంటుంది. 12 to 4 దాకా ప్రతి అరగంటకే ఉంటుంది. 4 to 9 దాకా ఎవ్రీ 20 minutes. 9 to లాస్ట్ బస్ 10:50 దాకా ఎవ్రీ 20 minutesకి ఉంటుంది. భలేసర్లే అసలు. గైస్, దీన్ని నోల్ కార్డ్ అంటారు అనమాట. మనకి మెట్రో కార్డ్ అలాగా, అలా దుబాయ్లో ప్రతి దగ్గర మనం దీన్ని యూజ్ చేయొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి మెట్రోకి యూజ్ చేయొచ్చు, బస్కి యూజ్ చేయొచ్చు. అదిగోండి బస్సు అయితే వస్తుంది, చూద్దాం ఈ బస్సు వెళ్తుందో. F34 ఎక్కాలి నేను. దుబాయ్ ఇంటర్నెట్ సిటీ ఇదే. బస్సు అయితే వచ్చింది, ఎక్కేసాను. అండ్ నేను కార్డు చూపించాను కదా, ఎక్కేటప్పుడు డ్రైవర్ పక్కన మిషన్ ఉంటుంది, అక్కడ ట్యాప్ చేస్తే ఎంత ఉంది ఏంటి అని చూపిస్తుంది అనమాట. అందులో అమౌంట్ నా దాంట్లో 10 dirhams అయితే ఉంది. ఇదే బస్సులో అయితే నేను దిగాను. మళ్ళీ దిగేటప్పుడు ఈ కార్డుని అయితే ట్యాప్ చేసా. అక్కడ చూడండి ఎదురుగుండా అది మెట్రో స్టేషన్ అనమాట. ఇంటర్నెట్ సిటీ మెట్రో స్టేషన్ అనమాట. ఇప్పుడు మెట్రో తీసుకొని నేను బుర్జ్మాన్ స్టేషన్కి వెళ్తాను. అక్కడ ఇంటర్చేంజ్ అయ్యి మీనా బజార్కి అయితే వెళ్తున్నా. ఇప్పుడు ఈ నోల్ కార్డ్కి అయితే రీఛార్జ్ చేపియాలి. 30 AED రీఛార్జ్ చేపిస్తా. దుబాయ్ ఇంటర్నెట్ సిటీ మెట్రో. స్పోర్ట్స్ సిటీ నుంచి ఇక్కడ దాకా రావడానికి నాకు 5 AED అయితే అయ్యాయి. ప్రస్తుతం నేనైతే ఇక్కడ ఉన్నాను దుబాయ్ ఇంటర్నెట్ సిటీ దగ్గర. ఇక్కడ నుంచి బుర్జ్మాన్కి వెళ్ళాలి. బుర్జ్మాన్ నుంచి నేను ఇక్కడ దాకా వెళ్ళాలి. సో బుర్జ్మాన్లో ఇంటర్చేంజ్ అయితే అవుతాను నేను. నోల్ కార్డ్కి రీఛార్జ్ అయితే చేపించాను. అండ్ మెట్రో పైకి అయితే వచ్చాను అనమాట. బుర్జ్మాన్ స్టేషన్లో ఇంటర్చేంజ్ అయితే అవుతున్నాను అనమాట. షరాఫ్ డీజీ స్టేషన్కి అయితే వెళ్ళాలి నేను. ఇప్పుడు బుర్జ్మాన్ స్టేషన్లో ఉన్నాను కదా, దీని నెక్స్ట్ స్టాప్ అనమాట. షరాఫ్ డీజీ స్టేషన్ బయటకు అయితే వచ్చాను నేను. ఈ మెట్రో స్టేషన్ నుంచి నేను వెళ్ళాల్సిన షాప్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్ షాప్ అని చెప్పాను కదా, అప్రాక్సిమేట్ గా 850 meters అయితే ఉంది. మనకి ఎంతసేపు కొట్టిపడేయడం, నడుచుకుంటూ వెళ్ళి అంతే షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇదంతా కూడా మీనా బజార్ అనమాట. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఫారిన్ కంట్రీలో మనం ఇలా తిరుగుతున్నప్పుడు మన పాస్పోర్ట్ అది క్యారీ చేయాలా మనతో పాటు అని. నేను ఇచ్చే సజెషన్ ఏంటో తెలుసా, మీ సాఫ్ట్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్, మీ వీసా సాఫ్ట్ కాపీ అనేది ఫోన్లో పెట్టుకోండి, సరిపోతుంది. అదిగోండి మనకు కావాల్సిన షాప్ దగ్గరికి వచ్చాం. స్పర్జియో జనరల్ ట్రేడింగ్ LCC అని, అదే షాప్ అనమాట. అది ఇక్కడికైతే వచ్చాను. హనీఫ్ భాయ్, ఆల్ గుడ్. చలో మనం అయితే పైకి వెళ్దాం. పైన ఉంటుంది అనమాట వీళ్ళ షాపు. పైకి వెళ్ళి ఏమేం కావాలి ఏంటి అన్ని కొట్టి పడేద్దాం. ఇదిగోండి స్పాజియో ప్లస్, లోపలికి అయితే వెళ్ళిపోదాం. అది హనీఫ్ భాయ్ చూపిస్తున్నాడు షాప్ పేరు. ఎన్నో రోజుల కల. సో DJI Mini 4 Pro అయితే తీసుకున్నాను ఫస్ట్. ఇందాక చెప్పాను కదా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మనం దుబాయ్లో కొనుక్కున్నామంటే మన అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్తో పాటు వీసా ఖర్చులు, స్టే ఖర్చులు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను దీని రేట్ చెప్తాను. దీని రేట్ వచ్చి 3850 ప్లస్ వ్యాట్ అనమాట. 3850 అనేది దిరామ్స్లో, 3850 దిరామ్స్. దాని తర్వాత ఇది తీసుకున్నాను. ఇది దేనికంటే మన 360 కార్కి పెడతాను అనమాట. లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయిపోయింది. 2-3 సార్లు అయితే కింద పడిపోయింది అనమాట 360 వేరే మౌంట్స్తో కార్కి పెడితే. సో అందుకే ఇక్కడ తీసుకుంటున్నా. ఇండియాలో దీని ప్రైస్ అయితే బద్దలేసిపోయింది, కానీ ఇక్కడ చాలా తక్కువగా అయితే దొరికింది నాకు. మా నోటి షాప్లో వాట్ నాట్ అన్నీ దొరుకుతాయి తెలుసా. Insta360, GoPro, Canon, Sony, Samsung, iPhone, OnePlus, Google Pixel అన్నీ అవైలబుల్ ఉంటాయి. మనకు లైటింగ్ సెటప్ కావాలన్నా కూడా లైటింగ్ సెటప్లతో పాటు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మా నోడి దగ్గర అదిరిపోయే బ్యాగ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి.
చాలా బాగున్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్నీ కూడా ఒక దాంట్లోకి వచ్చాయి అనుకోండి, సూపర్ ఉంటుంది కదా. ఇది వచ్చేసి మ్యాక్బుక్ ప్రో M3 చిప్ అనమాట, లేటెస్ట్ చిప్. అది తిరిగిపోద్ది. మనం M2 చిప్ కొనేసాం ఇండియాలో. 14-inch మ్యాక్బుక్ ప్రో 8GB 512GB SSD. తిరిగిపోతుంది స్పీడ్, ఇది అసలు మామూలుగా ఉండదు. ఇది వచ్చేసి మ్యాక్బుక్ ఎయిర్. ఏ కిतना పడ రే భయ్యా? 13-inch ఇది 4570 అంట. ప్రో కా 5450. ఓకే గైస్, ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఇక్కడ ప్రైజెస్ అనేవి అప్ అండ్ డౌన్ అయితే అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఐఫోన్లు 15 Pro Maxలు, 15 Proలు. ఇంకొక విషయం తెలుసా గైస్, ఇక్కడ అన్ని వేరియంట్లో దొరుకుతాయి. అంటే జపాన్ పీస్ కానీ, హాంకాంగ్ పీస్ కానీ, దుబాయ్ పీస్ కానీ. ఇప్పుడు బయ్యర్ రేట్లు చెప్తాడు 15 సిరీస్వి, ఐఫోన్ 15 సిరీస్వి. 15 series 128 2950 and 256 3350. 256. 15 only, not Pro. Okay, 15. 15 Pro 256, it's coming around 3,950 dirhams. Oh. And 256 4350. Okay. And 15 Pro Max. Normally customers are buying like 128, 256, 512 Max. आपका जैसा ब्लॉगर आएगा तो 1 TB लेता है. 15 Pro Max 256 starting model. That is around 4,600. Depend color variation 25 dirham to 30 dirham. Variant is coming always. Okay. And the 512GB is coming around 5,300 dirhams. 5,300. 512GB. 15 Pro Max. 15 Pro Max. 15 Pro 4,900 only. Okay. Yeah, and 1 TB if you want for the Max 6,650 dirhams. Okay. Always price is up and down. You come directly from here and you can purchase. I'll give you the good deal. తక్కువ రేట్ నేను కావాలా, తక్కువ రేట్లో ఏ కావాలన్నా తీసుకొచ్చి ఇక్కడ. ఓకే భయ్యా తెలుగు కూడా నేర్చుకున్నాడు, తెలుగులో డైలాగులు కూడా చెప్తున్నాడు. ఎలక్ట్రానిక్ గ్యాజెట్సే కాకుండా భయ్యా దగ్గర పర్ఫ్యూమ్లు కూడా దొరుకుతాయి. అన్ని కూడా ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ చాలా కథ ఉంది ఇక్కడ. ఓ ఇక్కడ డైరెక్ట్ గా తయారు కూడా చేస్తారంట. ఓ ఆపిద్దేగా, అరే వా దే దో స్పెషల్ వాలా. ఓకే భయ్యా ఏదో కలుపుతున్నాడు, అదే మనకి స్పెషల్ గా చేసిస్తాడంట, చూద్దాం. ఓ ఏ కలుపుతున్నాడు భయ్యా, అరే భలే తిరుగుతుంది లేదు అసలు. మిక్సింగ్ భయ్యా నిమిషాల్లో చేసేళ్ళే పర్ఫ్యూమ్. ఇప్పుడు ప్యాకింగ్ అవుతుంది అనమాట, ప్యాక్ చేస్తారు చూడండి. అది నొక్కడంతే సీల్ అయిపోయింది, ప్యాక్డ్ పర్ఫ్యూమ్. దుబాయ్ లో పర్ఫ్యూమ్స్ కూడా భలే ఉంటాయి, అందులోనే లైవ్ గా చేసేస్తున్నాడు బ్రదర్, చూడండి. థ్యాంక్ యూ, మన గురించి ఇచ్చాడు తయారు చేసి. ఎవరు సరే ఎంత గ్లామర్ గా తయారయ్యాడు. నువ్వేమో వీడియోలో చవక అని చెప్తున్నావు, అన్ని బ్రాండెడ్ వేసుకుంటున్నావు నువ్వు. అది బ్రాండెడ్ నువ్వు వేసావు కాబట్టి. वो तुम डाला ना ब्रांड हो जाएगा. 200 रुपया है, यूज करके फेंकने वाला. नहीं 200 రూపాయలు ఇది. नहीं కలిసావు 100 రూపాయల యాత్రలో వెలంకనీలో కలిసావు. అవును, వెలంకని మాలిక్ దుకాన్ కా మాలిక్. బ్రో నువ్వు ఎంత ట్రావెల్ చేసావు కదా, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? ఏముంది, తిరిగితే బుర్ర పెరుగుతుంది, అది పెద్దది అవుతుంది. ఏది బుర్ర ఉంది రాజా, పద వెళ్దాం. చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కోవచ్చు, పద. ఇవన్నీ ఇక్కడైతే తీసుకున్నాను, వీటితో పాటు ఇంకొన్ని అయితే తీసుకుంటున్నాను. లైటింగ్ సెటప్ కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ మరీ లగేజ్ ఎక్కువైపోద్దని ఆలోచిస్తున్నాను. మర్చిపోయాను, మనోడి దగ్గర మైకులు, ఈ గోప్రోలు, ఇన్స్టా 360లు ఇవి కూడా దొరుకుతాయండి. ఇక రిగ్గులు కూడా దొరుకుతాయి, ఇవన్నీ కూడా రిగ్గులు. బ్రదర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఎవరికైనా రేట్లు కావాలంటే మటుకు బ్రదర్ ని పింగ్ చేయండి, దాన్ని బట్టి మీరు డీల్ చేసుకోండి. తనకి బిల్లింగ్ అన్ని అయిపోయినాయి, 1,00,000 దాకా లేచింది. అన్వేష, ఇప్పుడు మనం దుబాయ్ లోనే ఎందుకు షాపింగ్ చేస్తాం? సవక 1,00,000 నేను ఎలక్ట్రానిక్ కొన్నాను, 1,30,000 సేవ్ అయ్యి. ఫ్లైట్ ఛార్జీలు కిట్టేస్తాయి, మన పని అయిపోద్ది. దుబాయ్ ట్రిప్ ఫ్రీగా చూసేసి మనం అంతే. అంటే కొనుక్కోవాలి అనుకుంటే సజెషన్, లేదంటే సజెషన్. గ్యారంటీలు వారంటీలు మనం వదిలేయాలి. ఏదైనా అయితే మళ్ళీ దుబాయ్ వేసుకొని ఫ్లైట్ రావాలి, మనకు అది గుర్తించుకోండి. సవక వెనక చాలా బొక్కలు ఉన్నాయి. ప్రస్తుతం మీనా బజార్ ఏరియా నుంచి మేమైతే దుబాయ్ మాల్కి వెళ్తున్నాం. మేము ఇన్ ద సెన్స్ నేను అన్వేష్.
వెళ్తున్నాం కదా దుబాయ్ మాల్కి. మామూలుగా ఉండదు సవకా. సవకా. వెల్కమ్ టు దుబాయ్ మాల్. లోపలికి అయితే వెళ్దాం. దుబాయ్ మాల్ లోపల డెకరేషన్ క్రిస్మస్ కదా అదరగొడేశారు. జస్ట్ అలా అలా తిరుగుతున్నా. అన్వేష్ బైక్ ఏదో కావాలంట. అన్వేష్ పార్టీ ఈరోజు చవక కాఫీ అయిపోతున్నాడు. చవక కాఫీ. దుబాయ్ మాల్లో అలా అలా టైం అయితే స్పెండ్ చేసాం. ఎవ్వరం మామూలుగా లేదు. సో అన్వేష్ భాయ్ సీ యూ. వేరే కంట్రీలోకి వెళ్తాం ఈసారి. మామూలుగా థాయిలాండ్ లో ఆటగాళ్ళకి సమూహం పెట్టాను నేను. మామూలుగా ఉండదు. ఈ సైడ్ నుంచి ఆటగాళ్ళు రావాలి అక్కడికి. నేనైతే రాలేకపోతున్నాను. కాదు మీ సబ్స్క్రైబర్ లో ఉన్న ఆటగాళ్ళు అందరూ అక్కడ మీటప్ కలుసుకుందాం థాయిలాండ్ లో. ఓకే చలో బాయ్. అన్వేష్ అయితే వెళ్ళిపోయాడు. నేనైతే మెట్రోకి వెళ్ళిపోతున్నాను అనమాట. ఐ మీన్ దుబాయ్ మాల్ నుంచి డైరెక్ట్గా మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆన్ ద వే ఫర్ మెట్రో స్టేషన్. ఒక విధంగా ఉంటుంది తెలుసా దుబాయ్. అసలు మామూలుగా ఉండదు. మొత్తం సెలబ్రేషన్స్కి క్రిస్మస్ సెలబ్రేషన్స్కి తయారు చేశారు. దుబాయ్ మాలా మజాకానా. అదిగోండి దుబాయ్ మాల్. ఇది వచ్చేసి ఇంకొక వైపు దుబాయ్ మాల్కి. మొత్తం అన్నీ కూడా స్కై స్కాపర్లు. ఇదిగోండి బుర్జ్ ఖలీఫా కనిపించిందా. బుర్జ్ ఖలీఫా. పీక్ అవర్స్లో ఎక్కడైనా కూడా ట్రాఫిక్ ఉంటుంది. చూడండి దుబాయ్ ట్రాఫిక్. కానీ ఇక్కడ చాలా పద్ధతిగా అయితే నడుపుతారు. దుబాయ్ మాల్ నుంచి మెట్రో దాకా నడవాలంటే 2-3 కిలోమీటర్లు ఉంటుందండి ఈజీగా. అందరూ మాల్లోనే కదా మెట్రో ఉంది అనుకుంటారు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు నేను రిటర్న్లో దుబాయ్ ఇంటర్నెట్ సిటీకి వెళ్ళాలి. టువర్డ్స్ ఎక్స్పో సైడ్ అయినా లేదంటే యూఏఈ ఎక్స్చేంజ్ సైడ్ అయినా వెళ్ళే ట్రైన్ని క్యాచ్ చేయాలన్నమాట సెంటర్ పాయింట్ నుంచి. మనం ఇప్పుడు ఉంది దుబాయ్ మాల్ బుర్జ్ ఖలీఫా దగ్గర. పొద్దున్నే మెట్రో ఎక్కడ ఎక్కాను అక్కడికే మళ్ళీ వచ్చాను. అక్కడి నుంచి బస్ తీసుకుని ఇప్పుడు స్పోర్ట్స్ సిటీకి అయితే వెళ్ళిపోతున్నాను. అదిగోండి బస్సులు అయితే అక్కడ రెడీగా ఉన్నాయి. మనదే బస్సు ఏంటో చూసుకుని వెళ్ళిపోవడమే. ఇవి వచ్చేసి బైక్స్ అనమాట. ఈ బైక్స్. సో మనం ఇక్కడ ట్యాప్ చేసుకుని తీసుకుని వాడుకుని మళ్ళీ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కూడా బైక్సే. బస్ ఎక్కి కార్డ్ని అయితే మళ్ళీ ట్యాప్ చేశాను. అబ్బా మంది బాగానే టైం పట్టేలాగా ఉంది. సాయంత్రం 6 అయితే అయింది. మా అపార్ట్మెంట్స్ దగ్గరికి అయితే వచ్చాను. అదేనండి నేను ఎక్కడ స్టే చేస్తున్నాను అక్కడికి. ఇప్పుడు వెళ్ళి అన్బాక్స్ చేసేద్దాం. ఫస్ట్ టైం మానా డ్రోన్. ఇదే పెన్సిల్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా. ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేద్దాం. నా ఐప్యాడ్ అనమాట ఇది. ఇంటికి వచ్చేటప్పటికి బ్రూనో గడు ఇలా కూర్చున్నాడు. చాలా బుద్ధిమంతుడు అనుకుంటున్నారు కదా. అదిగోండి ఆడి బుద్ధి అంతా అక్కడ ఉంది. బ్రూనో బ్రూనో ఆడేదో మైకంలో ఉన్నాడు. సో ఐప్యాడ్ ఐ పెన్సిల్. ఇది 2nd జనరేషన్ పెన్సిల్ మ్యాగ్నెటిక్ది. ఫస్ట్ పెట్టగానే పెన్సిల్ పనిచేయలేదు. ఛార్జ్ అయితే చేయాలన్నమాట దీనికి ఛార్జింగ్ అడాప్టర్తో అక్కర్లేదు. మన ఐప్యాడ్ ఉంటుంది కదా, ఐప్యాడ్ C2C ఉంటుంది కదా కేబుల్. ఆ C2C కేబుల్తో పెడితే సరిపోద్ది. ఇది 2nd జనరేషన్ పెన్సిల్ అనమాట. సో మనం వాడటం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నేను లాంగ్ ట్రావెల్కి వెళ్ళినప్పుడు నా మ్యాక్ తీసుకెళ్ళక్కర్లేదు. ఐప్యాడ్ తీసుకెళ్ళి ఇందులోనే ఎడిట్ కొట్టి పడేస్తా. నాకు తెలియక ఫస్ట్ ఈ అడాప్టర్తో పెట్టేశాను. సో మనం అడాప్టర్తో కాదు ఐప్యాడ్ టు పెన్సిల్ డైరెక్ట్ USB C2C కేబుల్ వాడి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇదిగో ద రాజా ఆఫ్ ద డే DJI Mini 4 Pro. యాక్చువల్గా దీని పేరు వాయు అని పెట్టాను నేను. లెట్స్ అన్బాక్స్ దిస్. చాలా సీల్ అయితే తీస్తాం. యాక్చువల్లీ నేను తీసుకుంది ఫ్లైమోర్ కాంబో అనమాట. ఫ్లైమోర్ కాంబోతో మనకి బ్యాటరీస్ ప్రొప్లైనర్స్ అన్ని ఎక్స్ట్రా వస్తాయి. ఇది 250 grams కన్నా తక్కువ. మనకి ఏ కంట్రీకి వెళ్ళినా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేది ఉండవు. అన్బాక్స్ అయితే చేస్తాను. దీంట్లో నాకు ఏమేమి వచ్చాయంటే బ్యాగ్ వచ్చింది. ఆర్సీకి విత్ స్క్రీన్ అనమాట. మనం సెపరేట్గా ఏమి ఫోన్ అది పెట్టుకుని మానిటర్ చేయక్కర్లేదు. ఇది వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్. మొత్తం 3 బ్యాటరీలు అయితే వస్తాయి. ఒక బ్యాటరీ వచ్చి డ్రోన్లో ఉంటుంది. ఈ మిగతా 2 ప్లస్ ఛార్జర్ అనమాట. ఇది డ్రోన్ ఛార్జర్. ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది. సో సెన్సార్స్ ఉంటాయి అనమాట దీనికి. మినీ 3కి మినీ 4కి చాలా అయితే డిఫరెన్స్ ఉంది మేజర్గా సెన్సార్స్లో. మెయిన్గా ఇందులో మనం ల్యాండ్స్కేప్ మోడ్లో తీసుకోవచ్చు అండ్ పోర్ట్రేట్ మోడ్లో కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే యూట్యూబ్ ఫార్మాట్లో తీసుకోవచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ ఫార్మాట్లో రీల్స్ ఫార్మాట్లో కూడా తీసుకోవచ్చు. మెయిన్గా అందుకే తీసుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. సో ఇంట్రడ్యూసింగ్ వాయు. బ్యాగ్లో పై జిప్లో డేటా కేబుల్స్ అవి ఉన్నాయన్నమాట ఛార్జింగ్ అది చేసుకోవడానికి. అండ్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా సెట్ ఆఫ్ ఫ్యాన్స్ 3 సెట్లు ఇచ్చారనమాట. అండ్ ఫస్ట్ అయితే డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకున్నాను కానీ ఛార్జింగ్ అది అవుతుంది, అస్సలు లేదు ఛార్జింగ్.